మనోనేత్రాలు ఎలగాలి అంటే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం, త్వరగా ముగించుకున్న కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే దేవుడు స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేసింది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే యేసుక్రీస్తునందు ఎల్లరపరచుట వలన మా హృదయముల్లో ప్రకాశించి. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, దేవుడంటే ఏంటో అర్థం అవ్వాలి అంటే ముందు ఎవరు అర్థం అవ్వాలి చెప్పండి? యేసుప్రభు అంటే ఏంటో తెలియాలి. యేసుక్రీస్తు అంటే ఎవడు బాగా అర్థం చేసుకుంటాడో వాడికి ఒరిజినల్ దేవుడి పిక్చర్ ఎలా ఉంటుందో అర్థం అవ్వాలి. అందుకే ఏమని ముడిపెట్టాడు చూడండి, దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు యొక్క మహిమ అన్నాడు. అంటే దేవుడు ఎలా ఉంటాడు? ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు, అచ్చు అలాగే ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు? ఏం ఊహించుకున్నాం? దేవుడు అనగానే అదన్నాం, ఇదన్నాం. దేవుడు అనగానే రకరకాల ఫీలింగ్స్ ఉంచుకున్నాం. దేవుడు అనగానే ఎలా ఊహించుకున్నాం? దేవుడు అంటే ఇవేమీ కాదు. దేవుడు అనగానే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఎలా ఉంటాడంటే చరిత్రలో చూడు అలా ఉంటాడు. దేవుడు అనగానే చంపడు, ప్రేమిస్తాడు. చూడు 2000 సంవత్సరాల క్రితం. దేవుడు అనగానే అప్పుడే పుట్టినట్టుగా ఉండడు. దేవుడు అనగానే సార్వభౌమాధికారం. 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, రాకముందు అదృశ్యంగా ఎక్కడో ఉన్నాడు. అది నిత్యలోకం అంటారు దాన్ని. ఆ వచ్చిన వాడికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన అర్థం అవ్వాలి. ఆయన అర్థం అవ్వకపోతే ఆయన అర్థం అవ్వనంత కాలము నువ్వేదో ఒక దేవుడిని ఊహించుకుంటూనే నువ్వు భక్తి చేస్తావు. ఏదో ఒక దేవుడిని ఊహించుకుంటూనే భక్తి చేస్తావు. అందుకే చూడండి, ఒకడు మాట్లాడే మాటలను బట్టి చెప్పొచ్చు వాడికి దేవుడు ఎంతవరకు అర్థమయ్యాడు. ఒకడు ప్రార్థన చేసే ప్రార్థన బట్టి చెప్పొచ్చు వీళ్ళకి దేవుడికి ఎలాగ అర్థమయ్యాడో. ఒకరు బైబిల్ చదివే విధానాన్ని, బోధించే విధానాన్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళకి దేవుడు ఎలా అర్థమయ్యాడో. వీళ్ళ సంఘానికి వెళ్ళొస్తూ దారిలో గొడవలు పెట్టేసుకుంటున్నారంటే వీళ్ళకి ఎలాగ అర్థమయ్యాడు కూడా చెప్పొచ్చు దేవుడు. ఒకడి భక్తిని, ఒకడి మాటని, ఒకడి నడకని, ఒకడి ప్రవక్త్వాన్ని, ఒకడి వ్యక్తిత్వాన్ని బట్టి చెప్పొచ్చు వీడి దేవుడేటో. వీడి దేవుడిని బట్టి చెప్పొచ్చు వీడి వ్యక్తిత్వం ఏంటో. అర్థమవుతుందా? మన వ్యక్తిత్వాన్ని బట్టి మన దేవుడేటో చెప్పొచ్చు, మన దేవుడేంటో బట్టి మన వ్యక్తిత్వం. ఎందుకంటే మన దేవుడు సరి అయిన దేవుడు కాకపోతే మన వ్యక్తిత్వాలు కూడా సరిగా ఉండవు. స్టోరీలు రాస్తారు చూసారా? ఇలా అంటున్నాను తప్పు అనుకోకండి. సినిమా స్టోరీలు రాస్తున్న కొంతమంది రైటర్స్ ఉంటారు. మనం దేవుళ్ళకి రాకముందు చూసిన వ్యవహారం చెప్తున్నాను నేను, చూడకండి. ఇప్పుడు ఆ స్టోరీలు రాస్తున్న రైటర్స్ మీరు ఉన్నారు, తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది రైటర్స్ ఉన్నారు. ఆ రైటర్స్ వాళ్ళు తీసిన కథను బట్టి చెప్పొచ్చండి వాడి మైండ్ సెట్ ఎంత కొలాప్స్ అయిపోయిందో. సమాజం పట్ల ఆతృత ఉన్నవాడు రైటింగ్ ఒకలా ఉంటుంది చెప్పండి. సమాజంలో విలువలు చూడాలన్నవాడు రైటింగ్ ఒకలా ఉంటుంది. సమాజం ఏమైపోయినా పర్లేదు నాకు డబ్బులు నిండితే చాలు అనుకున్నవాడు తీసిన బొమ్మ ఒకలా ఉంటుంది. ఆడికి ఎదిగొచ్చిన కూతుర్లున్న ఆడపిల్లలతో అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తున్నాడంటే ఆడి మైండ్ అలా ఉంది. ఆడి వ్యక్తిత్వం ఎలా ఉందో ఆడి కథ చెబుతుంది. వాడి మాటలో తీరుడు, వాడి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో వాడు చూపించే విధానం చెబుతుంది. వాడి కథను బట్టి, వాడి మాటను బట్టి చెప్పొచ్చు ఆడు ఎలాంటి సన్నాసిగాడు అర్థమైపోతుంది. సమాజం పట్ల విలువలు ఉన్నవాడు ఒక్క బూతు పెట్టడు. సమాజం పట్ల విలువలు ఉన్నవాడు ఒక అశ్లీలత చూపించడు. సమాజం పట్ల విలువలు ఉన్నవాడు ఒక్క దరిద్రాన్ని చూపించడు. ఎలా ఉన్న విలువను అలా చూపిస్తాడు. అలా చూపించే డైరెక్టర్ లేరు. ఇంటర్వ్యూ ఇది వచ్చిన తర్వాత ఈ డైరెక్టర్ని ఇతను మెంటల్ హాస్పిటల్లో ఎందుకంటే ఈ మెంటలోడు అన్ని సమాజం మీద రుద్దుతున్నాడు అన్నాడు.
ఎవడేటని అడగండి నన్ను. మెంటల్ అంటే వాళ్ళు ఊహించుకున్నదే వాళ్ళు బయటకు చెప్తారు, ఊహించుకున్నదే బయటకు మాట్లాడతారు. ఈ దేవుడు మనం ఎలా ఊహించుకుంటే అలాగే చేస్తాం. ఇప్పుడు అడుగుతున్నాను, నీ దేవుడిని ఎలా ఊహించుకుంటున్నావు అంటే, నువ్వు ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్న ఈ రోజు వరకు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్మో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు ఊహించుకున్న దేవుడిని నేను కొలుస్తున్నాను. నేను కొలిసినట్టుగా నీ మైండ్లో ఉన్న దేవుడు ఉంటే నువ్వు పాస్ అయినట్టు గుర్తుపెట్టుకో. నేను అడుగుతున్న దానికి నీ దేవుడు మ్యాచ్ అవ్వకపోతే నువ్వు రాంగ్ వేలో ఉన్నట్టు గుర్తుపెట్టుకో. అడుగుతున్నాను, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. మొట్టమొదట, దేవుడు అనగానే ఎలా ఉండాలి అంటే నిత్యుడై ఉండాలి. ఎలా ఉండాలి? నిత్యుడు. నిత్యుడు అంటే ఎప్పుడు ఉంటాడు. అప్పుడున్నాడు, మొన్నున్నాడు, నిన్నున్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. నువ్వు అనుకుంటున్న దేవుడు ఎప్పుడు ఉండే దేవుడు అని నమ్ముతున్నావా? ఆ కాలం అయిపోయింది, దేవుడు యుగం అయిపోయిందని నమ్ముతున్నావా? చెక్ చేసుకో. రెండోది, నువ్వు నమ్మే దేవుడు మెటీరియల్లో ఉండడం నమ్మాలి. మెటీరియల్ అంటే పదార్థం కాదు నేను నమ్మే దేవుడు, ఆకారం కాదు నేను నమ్మే దేవుడు, ఎక్కడో దిక్కున కనబడే దేవుడు కాదు నేను నమ్మే దేవుడు. నా దేవుడు ఆత్మై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆత్మయ్య. బాగా బాగా చెప్తూ బాగా వినాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నా తెలియదు, కానీ మీ హృదయాల్లో ఉన్న దేవుడు ఈ పాయింట్స్కి మ్యాచ్ అయితే మీరు నమ్ముతున్న దేవుడు రైట్ దేవుడు. గుర్తుపెట్టుకో. మ్యాచ్ అవ్వకపోతే సంథింగ్ రాంగ్. 2 పాయింట్లు మనందరం దొరుకుతాం. మన దేవుడు అనగానే సిలువ మీద బొమ్మ పెట్టుకుంటాం. దేవుడు మెటీరియల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక సిలువ పెట్టుకుంటాం, బొమ్మ పెట్టుకుంటాం, మరియమ్మదో యేసు ప్రభుదో. ఈ రోజు వరకు మీరు పెట్టుకోండి, నేను చెప్తున్నాను. ఆయనకి ఏ ఆకారం పెట్టకండి, ఆయనకి ఆకారము లేదు. ఆత్మ, నిత్యుడు. మూడోది, సర్వాధికారి. ఎలా అధికారి? ఈ రోజే కాదు, రేపన్నది రాకముందే నా లైఫ్ మీద ఆయన అధికారి. ఇలా ఎందుకు చేసావని అడగడానికి ముందే నా మీద అధికారాన్ని చెలాయించేవాడే. చెప్పండి, నా దేవుడు నా అధికారి. నీ దేవుడు సర్వాధికారాన్ని నమ్ముతున్నావా? ఆయన సర్వాధికారాన్ని నమ్మితే, నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు ఏదైనా రోగం వస్తే భయపడిపోక. ఎందుకంటే ఆయన అధికారం కింద తెలియకుండా నీకు రోగము రాదు. కరోనాలో భయంతో చచ్చిపోయారు చాలామంది. అడుగుతున్నాను, నీ కరోనా రావాలి అంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి చెప్పండి? ఇవ్వాలి వద్దా? కరోనా వచ్చింది, దేవుని చిత్తం. జాగ్రత్తలు పాటించిన వచ్చింది, దేవుని చిత్తం. పోయింది, దేవుని చిత్తం. ఇది ఇదే మళ్ళీ తీసుకుపోయింది, అయినా దేవుని చిత్తం. అలా నమ్ముతావా? అలా నమ్మవు నువ్వు. అందరూ బాగానే ఉన్నారు, చెప్పు. నాకే వచ్చేసింది ఏంటంటావు? దేవుడు నన్ను ఇలా చేశారు నడుతున్నా. ఏ రాకూడదా? పౌలు బ్రహ్మాండమైన సువార్త చేశాడు, ఎన్ని రోగాలు వచ్చేయండి ఆయనకి. తిమోతి ఘనమైన సువార్త చేశాడు, స్టమక్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి. అపోస్తులు ఘనమైన సువార్త చేశారు, మెడకాయలు నరికేశారు వాళ్ళకి. అనుమతి ఇచ్చాడా లేదా? పేతురు కానీ పౌలు కానీ అపోస్తులు కానీ ఆది సంఘం కానీ కొరడాలతో కొడుతున్నప్పుడు, ఏంటి ప్రభువా మమ్మల్ని ఎలా కొరడాలతో కొడుతున్నా అడగరు. ఎందుకంటే నీ సార్వభౌమ అధికారానికి మేము లోబడుతున్నాం. నువ్వు అన్నం పెడితే తింటాం, అదే చేతులతో కొడితే పడతాం. నీ అధికారాన్ని మేము ఒప్పుకుంటున్నాం. బిడ్డలు ఇస్తే బిడ్డలు ఇచ్చామని నేను స్తుతిస్తాం. బిడ్డలు లేక గొడ్రాలితనాన్ని మోయమని అంటే గొడ్రాలితనం మోయడం కూడా నీ చిత్తమని లోబడతాం. అప్పుడు బాధ తీయమని ప్రార్థిస్తాం, తీయకపోయినా సంతోషిస్తాం. ఎందుకంటే నీ అధికారాన్ని మేము ఒప్పుకుంటున్నాం. మాకు తలనొప్పో కాళ్ళు నొప్పులో జాడ్యమో ఏదో ఒకటి వచ్చి ప్రభు మీది మేము భరించలేకపోతే తీయంటే లేదు, అలా ఉంచితేనే మీకు భక్తి ఉంటుందని దేవుడు ఉంచితే అలా ఉంచు ప్రభు అని ఆయన కోరుకుంటేనే మళ్ళీ చెప్తాను, ఆయన అధికారానికి లోబడితే అడక్కు, అనుభవించు. ఈ మాట అంటున్నందుకు బాధపడకండి. అందరింట్లో బాగున్నారు, మన ఇంట్లోనే ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ప్రభు అందరింట్లో బాగున్నారు, మా ఇంట్లో చచ్చిపోయారు అనుకో, దేవుని చిత్తం. ప్రభు నా తండ్రి చనిపోయినా, నా తల్లి చనిపోయినా, నా భార్య చనిపోయినా, ఎవరు చనిపోయినా నీ సర్వాధికారాన్ని నేను గౌరవిస్తున్నాను, నీకు మహిమ కలుగునుగాక అనగలవా? అను. అందరి పిల్లలు బాగానే ఉన్నారు, చెప్పండి. మా పిల్లోడి మీద పడిపోయింది ఏటో మరి సావు. అందుకేనండి రేపు నుంచి నేను
చర్చికి రానండి అని అడుగుతున్నాను. ఏ దేవుడు నమ్మో ఇన్ని రోజులు అంటే, నీ కలిసి వస్తే చర్చికి వస్తావు, కలిసి రాకపోతే నీ దేవుడు ఈ దేవుడితో మ్యాచ్ అవ్వట్లేదు. ఏదో ఒకటి జరిగితే ఇక్కడ 3 వారాలు వెళ్తే పని అవుతుందంటే వస్తావు, అవదంటే మానేస్తావు. మ్యాచ్ అవ్వట్లేదు దేవుడు. పని అయినా అవ్వకపోయినా, సుఖం వచ్చినా రాకపోయినా, కష్టాలు తీరకపోయినా, కష్టాలు ఎక్కువైపోయినా, ఆయన అధికారం లేనిదే ఏది నా జీవితంలోకి రాదని ఎప్పుడైతే నమ్ముతావో, ఈ 3వ పాయింట్లో కూడా దేవుడు నువ్వు అనుకున్నట్టుగా నీ మైండ్లో ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, సర్వము వ్యాపించి ఉంటాడు ఈయన. ఎక్కడుంటాడు? సర్వము అంటే సర్వాంతర్యామి వేరుండోయ్, మళ్ళీ జాగ్రత్త, మీకు అర్థమవుతుందో లేదు, చాలా పెద్ద పాయింట్లు. సర్వాంతర్యామి వేరు, సర్వము వ్యాపించిన వాడు వేరు, సర్వాధికారి వేరు. సర్వాంతర్యం అంటే ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, సట్లో ఉన్నాడు, బాటిల్లో ఉన్నాడు అని ప్రతిదానికి మొక్కడం సర్వాంతర్యం అంటే. సర్వాధికారి అంటే నా మీద ఉన్నాడు, దీని మీద ఉన్నాడు, అన్నిటినీ ఏలే అధికారం ఉన్నాడు, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయని నమ్మడం, ఆయన మాత్రమే ఆత్మగా ఆరాధించడం, అది సర్వాధికారం. సర్వవ్యాప్తి వేరు, సర్వాంత్రి అంటే అన్నిట్లో ఉన్నాడని నమ్మడం వేరు. ఇప్పుడు అడుగుతున్నాను, నీ దేవుడు ఎక్కడున్నాడని నమ్ముతున్నావు? ఏదైనా బొమ్మలు ఉన్నాడని నమ్ముతున్నావా? ఇంట్లో నువ్వు ప్రత్యేకించో బొమ్మ దగ్గర పోయి చేస్తున్నావు అంటే ఏమనుకోవాలి నిన్ను? అంటే దేవుడు ఆ గదిలో ఉండో, చెప్పండి, ఈ గదిలో ఉంటాడు, అందుకంటే గది కట్టాను దేవుడు గది బాత్రూమ్ అంత ఉంటుందండి. దేవుడి గది, ఆ గదిలో చేరు ఇక్కడ ఆడగల, అది ఆ స్థలంలో ఉంటాడు దేవుడు అన్నారు. ఈ సైన్యంలో ఉన్నాడు దేవుడు అన్నారు. నేను అడుగుతున్నాను, నీ దేవుడు ఎక్కడైనా ఉంటాడు. నువ్వు ఎక్కడికైనా, మళ్ళీ సముద్ర అగాధ జలాల్లోకి పోయినా అక్కడ ఉంటాడు, మేఘాల్లోకి పోయినా అక్కడ ఉంటాడు, గ్రహాల్లోకి పోయినా అక్కడ ఉంటాడు. ఈ ముల్లోకాల్లో ఎక్కడైనా దేవుడు ఉంటాడని నువ్వు నమ్మి ప్రార్థిస్తే గుర్తుపెట్టుకో, ఆ నమ్మకాన్ని బట్టి దేవుడిని నువ్వు బలంగా నమ్ముతున్నావు. మరో పాయింట్, జ్ఞానము ఆయనే, ప్రేమ ఆయనే నమ్మాలి. దేవుడికి జ్ఞానం ఉందని నమ్ముతారు నమ్మరా? బాగా నమ్ముతారు. ఎలా నమ్ముతారు? జ్ఞానం ఉందని ఎలా నమ్ముతారు? అడుగు, తలకాయలు బాగా నమ్ముతున్నారు. దేవుడికి జ్ఞానం ఉందని ఎలా నమ్ముతారు అంటే, ఈరోజు బాగా వినండి, రేపేం జరుగుద్దో మనకు తెలియదు. రేపేం జరుగుద్దో ముందే ఎవరో తెలిసి చెప్పండి, అది జ్ఞానం. ఈ పరిస్థితుల్లోంచి ఇలా వెళితే ఏం జరుగుద్దో మనకు తెలియదు. అంతా అయిపోయాక అనుకుంటా, ఏలుగారికి వచ్చి అలా వెళ్ళకుండా ఉంటే బాగుండరా అని. దేవుడికి ముందే తెలుసు అలా వెళ్ళకరా అని. నా మాట అర్థమవుతుందా? మనం అన్నీ అయిపోయిన తర్వాత ఇలా జరగకుండా ఉంటే బాగుండండి, దేవుడికి ముందే తెలుసు అలా జరగకూడదురా అని. మీటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో తెలుసు, ఇంకా మీటింగ్ వెళ్ళక ముందే నువ్వు దారిలో ఏమీ అసలు ఎత్తావో కూడా ఆయనకు ముందే చెప్పండి తెలుసు. సర్వము తెలుసు. నాకు ఆలోచన పుట్టక ముందే తెలుసు, నాకు ఆలోచన రాకముందే తెలుసు, నా నోటి మాట ఇంకా నోట వెంబడి రాకముందే ఆయనకి అన్నీ తెలుసు. నేను పుట్టకముందే నా పుట్టుక తెలుసు, నేను పుట్టినప్పుడే రేపు నేను ఎలా చచ్చిపోతాను కూడా తెలుసు. జ్ఞానానికి మూలం ఆయనే. నీ దేవుడికి జ్ఞానం ఉందనుకుంటున్నావా లేదనుకుంటున్నావా? నువ్వు నమ్మిన దేవుడికి జ్ఞానం ఉందనుకుంటున్నావు లేదనుకుంటే, చాలామంది అనుకుంటారు దేవుడినే సెంటిమెంట్తో పడేద్దాం అనుకుంటారండి. వీళ్ళకి జ్ఞానం అనుకుంటారు తెలుసా? వచ్చి ఒకడు ప్రార్థన చేస్తున్నాడట, ప్రార్థన, పురుగుని ప్రభువా, ధూళిని ప్రభువా, దొంగని, వ్యభిచారిని, లంచగొడిని, పనికి మళ్ళీ అంటే పక్కన అనంట, అవును ప్రభువా అన్నాడు. ఆడు ఎగిపోతున్నాడు ప్రార్థనతో, దొంగను ప్రభువా, పనికి మళ్ళీ ప్రభువా, ఆడు ప్రభు అంటే ఈడు అవును ప్రభువా అన్నాడు. రే, నేనేదో దేవుడికి ఏదో బిస్కెట్ నువ్వు పెట్టరా అన్నాడు. అదే ఏకీపెడుతున్నాడు, దొంగను, అవును ప్రభు, రాయ్ దొంగనని నీకు తెలుసురా, నీకు ప్రార్థన అవును చూసుకుందాం అన్నాడు. దీన్ని ఏమంటారండి? దేవుడికే బిస్కెట్లు వేసే భక్తులు ఉంటారా? ఉంటారు. దేవుడిని నేను అడుగుతున్నాను, దేవుడికే నీ వ్యవహారం ఎలా ఉంటుందో తెలియదు అనుకుంటున్నావా? మీ అయ్యని మెప్పించు పర్లేదు, మీ అమ్మను మెప్పించు పర్లేదు, వాళ్ళకి తెలియదు మనుషులు కనుక, మనుషు హృదయాలు మనుషులకు తెలియవు కనుక పర్లేదు. కానీ అన్నీ ఎరిగిన వాడికి సెంటిమెంట్తో పడేద్దాం అనుకుంటున్నావు అంటే నువ్వు ఏ దేవుడిని ఊహించుకుంటున్నావు చెప్పు?
ఒక చెల్లి ఉంది, దేవుడు దేవుళ్ళు ఇప్పుడు చేయట్లేదు ఫోను. ఆ ఫోన్ పోయాక ఆ కోవిడ్ నేను చేసి తర్వాత దొంగ మొహం అని తెలిసిందండి. ఆ చేసి ఏమని మాట్లాడేదంటే, అన్నయ్య ఈ రోజు నుంచి నేను దేవుడితో డాడీతో మాట్లాడినాను అంది. డాడీ ఏమా మీ డాడీ కోవిడ్ వచ్చాడా ఇట అన్న అంటే, లేదని ఇంక నేను డాడీతో మాట్లాడినంది. ఎందుకు మాట్లాడు మీ డాడీ అంటే, ఈ డాడీ కాదనియా ఆ డాడీ అంద. ఆ డాడీతో నువ్వెందుకు మాట్లాడమంటే మాట్లాడినానే. అంటే 3 రోజుల నుంచి చేస్తున్నాను ప్రార్థన, ఇంకా జవాబు రాలేదు, అందుకే మాట్లాడను అంటుంది. ఏంటి ఏదో ఫ్రెండ్ మీద కోపగించినట్టు, చెప్పండి, ఏదో నాన్న మీద కోపగించినట్టు, వీళ్ళ అమ్మ మీద కోపం, ఈ కరివేపాకు మొహం ఎవరి మీద కోపిస్తుందండి? నాన్న మీద. నాన్న అని చెప్పి ఆయన మీద. అంటే దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఇవి కోపించిందని వెంటనే పరలోకం కంగారిపోయి, అయ్యో పాప కోపించిందని వెంటనే పరలోకం సింహాసనం దిగేసి, అమ్మ కోపించి ప్లీజ్ మాట్లాడు ప్లీజ్ అన్న ఫీలింగ్ ఇస్తుంది చూడండి. ఇలా డోలు ఉన్నారు తెలుసా భక్తులు. అంటే వీళ్ళు ఏం ఊహించుకోరు, దేవుడు అనగానే ఇలా ఊహించుకుంటున్నారండి. ఒక ఆయన అంటున్నాడు ఇలా బలగుద్ది, ఇదిగో ఈ బిడ్డకి కార్యం చేస్తావు, నువ్వు చెయ్యి అంటున్నాడు. అంతే, నువ్వు చేస్తావు ప్రభు, నువ్వు చేయగలవు, నేను అడిగాను నువ్వు చేస్తావు. అదేం డిమాండ్ అండి? చేయలు రావాలి అట్నే దేవుడు పైనుంచి. ఎవరన్నా నువ్వు అని అడగాలి దేవుడు అట్నే. ఇదేం బిల్డప్ పట్టినాను నేను. దేవుడు అనగానే కోపగించడం, దేవుడు అనగానే డిమాండ్ చేయడం, దేవుడు అనగానే పర్సులో పెట్టుకోవడం, మాట్లాడడం, ఇదే వద్దు. ఊహించుకుంటున్నా దేవుడు అనగానే నీ ఇంట్లో తాతయ్య అనుకుంటున్నావేమో. సర్వాధికారి, ఆయన చెప్పినట్టు మనం వినాలి తప్ప మనం చెప్పినట్టు బాగా వినండి, ఆయన చిత్తమైతేనే వింటాడు, లేకపోతే వినడు గాక వినడు.